హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరాంధశ్ర జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అనువదించిన భక్తి రసామృతము 48వ పేజీ. కృష్ణ భక్తి ప్రారంభిక దశలు. ఉదాహరణమునకు దేవాది దేవుని శిష్యము నుండి ఉద్భవించిన బ్రాహ్మణునకు శుద్ధ బ్రహ్మమగు వేదమును విస్తరణ చేయుటయు విహితమైన విధులు. బ్రాహ్మణుడు దేవాది దేవుని శిష్యము గనుక అతడు వేద శాస్త్రములను బోధింపవలను. దేవాది దేవుని ప్రతినిధిగా భోజనమును స్వీకరించవలను. వేద నియమములను అనుసరించి ఒక బ్రాహ్మణుడు ఆరగించినచో అతని ముఖము ద్వారా దేవాది దేవుడే ఆరగించినని గ్రహింపవలను. కాని బ్రాహ్మణుడు దేవాది దేవుని ప్రతినిధిగా ఆరగించుట మాత్రమే చేయుచు భగవద్గీత సందేశమును లోకమున వ్యాపింపచేయు తన కర్తవ్యమును విస్మరింపరాదు. గీతా సందేశమును వ్యాపింపచేయు వ్యక్తి భగవద్గీత 18వ అధ్యాయం 68-69 శ్లోకములలో 69 శ్లోకములలో తెలుపబడినట్లుగా శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రీతిపాత్రుడు అనగా యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషభి దాస్యతి నచ తస్మాన్మనుష్యేషు కచ్చిత్మే ప్రియ కృత్రమః. అట్టి బోధకుడే నిజమైన బ్రాహ్మణుడు. అట్టి వానికి భోజనము పెట్టుట ప్రత్యక్షమున దేవాది దేవునికి నివేదన చేయుటయే. అట్లే మాయా యొక్క దాడుల నుండి ప్రజలను కాపాడుట క్షత్రియ ధర్మము. ఉదాహరణమునకు ఒక నల్లని పురుషుడు ఒక గోవును వధింపబోవుచుండగా పరీక్షిత్ మహారాజు చూచెను. వెంటనే అతడు తన కత్తిని దూసి కలి అనబడు ఆ నల్లని పురుషుని వధింపనించెను. అది క్షత్రియ ధర్మము. రక్షణ కల్పించుటకు హింస అవసరమగును. భగవద్గీతలో సామాన్యమును కాపాడుటకై కురుక్షేత్ర రణరంగములో హింసను ఆచరింపుమని అర్జునుడిని శ్రీకృష్ణుడు స్వయముగా ఆదేశించెను. పంటలు పండించుటయు వర్తకము ద్వారా వానిని ప్రజలకు పంపకము చేయుటయు వైశ్యధర్మములు. ఇక శూద్రులనబడు కార్మిక వర్గము వారు బ్రాహ్మణుల వలె క్షత్రియుల వలె వైశ్యుల వలె మేధాశక్తి గలవారు కారు. అందుచే తమ శారీరక శ్రమతో పై వర్ణముల వారికి సహాయం చేయుటకై వారు ఉద్దేశింపబడిరి. ఈ విధముగా సమాజంలోని వివిధ వర్ణముల వారి మధ్య పూర్తి సహకారమునకును వారి ఆధ్యాత్మిక ప్రగతికిని అవకాశం కల్పింపబడినది. వారి మధ్య అట్టి సహకారము లేనిచో హరే కృష్ణ సమాజ సభ్యులు పతనం చెందుదురు. ప్రస్తుతము నడుచుచున్న కలహాలతో కూడిన కలియుగములో అదే పరిస్థితిని మనము చూచుచున్నాము. ఎవ్వడును తన ధర్మమును తాను నిర్వర్తించుట లేదు. ప్రతి వాడును తాను బ్రాహ్మణుడనని క్షత్రియుడనని చెప్పుకొనుచు మురిసిపోవచ్చున్నారు. కానీ నిజమునకు సమాజంలో వారు ఏ వర్ణమునకును చెందిన వారును కారు. వారు కృష్ణ చైతన్యవంతులు కానందున దేవాది దేవునితో వారికెట్టి అనుబంధములు లేవు. అందుచే మానవ జాతికి తిరిగి స్వస్థత చేకూర్చుటకును ప్రతి వ్యక్తియు కృష్ణ చైతన్యమును కలిగి సుఖముగా జీవించినట్లు చేయుటకును కృష్ణ చైతన్యోద్యమం ప్రారంభింపబడినది. హరే కృష్ణ. మానవ జాతిలోని వర్ణాశ్రమ ధర్మములను సక్రమముగా పాటించుట వలన వ్యక్తి దేవాది దేవునికి తృప్తి చేకూర్చట వలన ఎట్టి శ్రమయు లేకుండా మానవ జాతికి జీవిత అవసరములన్నీ పుష్కలముగా లభించగలవని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు ఉపదేశించను. నిజమునకు దేవాది దేవుడే సమస్త జీవరాశులను పోషించుచున్నాడు కదా. సంఘంలోని వారందరూ కృష్ణ చైతన్యమును కలిగి తమ తమ విద్యుక్త ధర్మములను అనుసరించుచున్నచో సర్వజనులను శాంతియుతముగా సుఖముగా జీవింపగలుగుదనుటలో ఎట్టి సందేహమును లేదు. జీవిత అవసరములకు ఎట్టి కొరతయు లేకుండా ఈ లోకమే
వైకుంఠముగా మారిపోవును. దేవాది దేవుని రాజ్యములో ప్రవేశింపకుండగనే శ్రీమద్భాగవతంలోని ఉపదేశములను, కృష్ణ చైతన్యోద్యమ విధులను పాటించుట ద్వారా మానవజాతి అంతయు సర్వశుభములను పొంది సంతోషముగా నుండగలదు. శ్రీకృష్ణుడు ఉద్ధవునకు చెప్పిన సందర్భము మరి ఒకటి శ్రీమద్భాగవతము 11వ స్కందం 27వ అధ్యాయం 49వ శ్లోకంలో కలదు. ఏవం క్రియాయోగపతైః పుమాన్ వైదిక తాంత్రికైః అర్చన్నో భయతః సిద్ధిం మత్తో వింద్యత భీప్సితాం. అందులో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు తెలిపెను. ఓ ప్రియమైన ఉద్ధవ, ప్రజలందరూ వేద విహితమైన కర్మలలోనూ సాధారణ ప్రాపంచిక కర్మలలోనే నిమగ్నులై ఉన్నారు. కానీ కర్మ ఫలములలో దేని చేతనైనను వారు కృష్ణ చైతన్యమును పొంది నన్ను ఆరాధించినచో తత్క్షణమే వారు ఈ లోకములోనే గాక ఉత్తర లోకములలో కూడా సుఖములను అనుభవింతురు. ఇందులో ఎట్టి సంశయమును లేదు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ వాక్యముల వలన కృష్ణ చైతన్యముతో చేయు పనులు ప్రతి వ్యక్తికి సమస్త అభీష్టములను సమకూర్చగలవని మనకు స్పష్టమవుతున్నది. ఈ విధముగా కృష్ణ చైతన్యోద్యమము ఎంత ఉత్తమమైనదంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులము అని చెప్పుకోవలసిన అవసరము లేదు. ప్రతి వ్యక్తియు తాను ప్రస్తుతము చేయు వృత్తినే కొనసాగింపవచ్చును. కృష్ణ చైతన్యముతో సాగించు కృషి ద్వారా అతడు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించినా చాలు, అది పరిస్థితినంతటినీ చక్కదిద్దును. ప్రతి వ్యక్తియు ఈ లోకములోనే సుఖ సంతోషములతో శాంతముగా జీవించును. నారద పాంచరాత్రములో 8వ శ్లోకం. సురర్షే విహితా శాస్త్రే హరిముదిశ్య యా క్రియా తైవం భక్తిరతి ప్రోక్త తయా భక్తి పరా భవేత్. భక్తియుత సేవకు సంబంధించిన విధులను గురించి ఇట్లు వివరింపబడినవి. అపౌరుషేయములైన వేదములు విధించిన దేవాది దేవుణ్ణి తృప్తిపరచు ఏ కార్యకలాపములైనను భక్తియుత సేవకు సంబంధించిన విధులుగా ఆచార్యులు అంగీకరించరు. ఒక ప్రామాణికాచార్యుని పర్యవేక్షణలో ఒక వ్యక్తి దేవాది దేవునకు క్రమము తప్పకుండా అట్టి సేవను చేయుచున్నచో క్రమేణా అతడు ప్రేమతో దేవాది దేవుని సేవించుచు రాగానుగా భక్తికి అర్హుడు కాగలడు. హరే కృష్ణ. ఇక్కడ మామూలుగా వైదీ భక్తిలో నిన్న చదువుకున్న దాంట్లో ఈ పరీక్షిత్తుకు సుఖదేవ మహర్షి చెప్పినాడు, శ్రవణము, కీర్తనము, స్మరణము వీటి ద్వారా నువ్వు ఎప్పుడైతే భగవంతుని కొలుస్తావో అప్పుడు ఈ మృత్యు భయం అనేది తొలగిపోతుంది అని చెప్పినాడు. ఇక్కడ తర్వాత మనకు ఏ ధర్మంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా ఎప్పుడైతే కృష్ణ చైతన్య ఉద్యమంలో పాల్గొని కృష్ణుని వైపుకు మన మనస్సు, పనులు, ఆలోచనలు అటువైపుగా వెళుతాయో అప్పుడు కృష్ణుని మనం ఆకర్షించగలుగుతాము. ఇది సహజంగా మనలో ఏర్పడాల. దీనికి కూడా తర్వాత ఆచార్యుడు అనేటువంటి వాళ్ళు ఉండాలన్నమాట. దీని ద్వారా మనకు రాగానుగా భక్తికి మనం అర్హులం కాగలము అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. 3. వైదీ భక్తి చేయుటకు సాధకునికి కావలసిన అర్హతలు. 100కి 100 పాళ్ళు భక్తియుక్త సేవలో నిమగ్నులై ఉన్న మహాత్ముల సాంగత్యం వలన ఒక వ్యక్తికి శ్రీకృష్ణుని పట్ల స్వల్పముగా ఆకర్షణ ఏర్పడవచ్చును. ఆయనను కామ్యకర్మల పట్లను, భౌతిక ఇంద్రియ సుఖముల పట్లను ఇంకను ఎక్కువ ఆసక్తి చూపుచు వివిధములైన త్యాగములు చేయుటకు ఆ వ్యక్తి సంసిద్ధుడుగా
లేకపోవచ్చును. అట్టి వ్యక్తికి శ్రీకృష్ణు పట్ల అంచలంచలమైన ఆకర్షణ కలిగినచో భక్తియుక్త సేవకు అర్హుడగును. శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రీకృష్ణు పట్ల ఆకర్షణ ఏర్పడుట అనేది గొప్ప అదృష్టం సూచకము. అదృష్టవంతులకు వ్యక్తులలోనే ప్రామాణికులైన ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్కయు శ్రీకృష్ణు యొక్కయు అనుగ్రహము వల్ల భక్తి బీజవాపము జరుగునని శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకటించెను. శ్రీమద్ భాగవతము 11వ స్కందం 20 అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు తెలిపెను. ఓ ప్రియమైన ఉద్ధవ, అదృష్ట విశేషము వలననే ఒక వ్యక్తికి నా పట్ల ఆసక్తి కలుగును. కామ్యకర్మల నుండి పూర్తిగా అతడు విడివడక పోయినను, భక్తియుక్త సేవలో పూర్తిగా నిమగ్నుడు కాకపోయినను త్వరలోనే అతనికి సేవా ఫలము లభించును. భక్తులు 3 విధములు. ఉత్తమాధికారి అయిన భక్తుడు ఇట్లు వర్ణించబడినను. శాస్త్రజ్ఞములలో అతడు నిష్ఠితుడై ఉండును. చక్కని యుక్తులతో ఆ వేద శాస్త్రాలు సమర్థింపగల నేర్పు కూడా అతనిలో ఉండును. సంపూర్ణమైన విచక్షణంలో సిద్ధాంతము అతడు చక్కగా ప్రతిపాదించుచు భక్తియుక్త సేవ ప్రకారములను సుస్పష్టముగా నతడు నిర్ణయింపజాలియుండును. జీవిత పరమలక్ష్యము ప్రేమపూర్వకముగా శ్రీకృష్ణుడు సేవించుట అని అతనికి తెలుసును. ఆరాధనకు ప్రేమకు లక్ష్యము శ్రీకృష్ణుడొక్కడే. ఈ శ్లోకం చదువుతారు మాతాజీ? యదృచ్ఛయా మత్కథాథో జాత శ్రద్ధస్తు యః పుమాన్ నా నిర్భిన్నో నాతి సక్తో భక్తియోగోష్య సిద్ధితః అనియు అతడు స్పష్టముగా ఎరిగి ఉండును. ఈ ఉత్తమాధికారి ఒక ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచారము శిక్షణలో ఆయన ఆదేశములను శాస్త్రవేదములను ఖచ్చితముగా పాటించుచు నియమనిష్టలతో జీవితము గడుపువాడై ఉండును. అట్లు పూర్తి శిక్షణ పొంది తానే ఆధ్యాత్మిక ఆచారునిగా ఇతరులకు ఉపదేశము చేయగల స్థితిలో ఉన్న భక్తుడే ఉత్తమాధికారి. ఉత్తమాధికారి ఎన్నడూను ప్రాథమిక సూత్రములను ఉల్లంఘించుపడు హేతువాదులతో యుక్తితో అవగాహన చేసుకొని శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసమును అలవర్చుకొనును. ఇక్కడ యుక్తి హేతువాదము అనగా శాస్త్ర ప్రామాణికము అంగీకరించిన యుక్తి. హేతువాదము అని అర్థము. కాలమున దుర్వినియోగపరచుటకు ఉపయోగించు శుష్కకారిక పద్ధతుల పట్ల ఉత్తమాధికారి ఆసక్తి చూపడు. అనగా భక్తియుక్త సేవ విషయములో యోగ్యమైన నిశ్చయ జ్ఞానమును ఆర్జించిన వ్యక్తినే ఉత్తమాధికారిగా మనము అంగీకరించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మధ్యమాధికారి భక్తుని ఈ క్రింది లక్షణముల వలన గ్రహింపవలెను. శాస్త్రజ్ఞాన బలముతో నిపుణముగా వాదించగల శక్తి అతనికి ఉండదు, కానీ లక్ష్య విషయమై దృఢమైన విశ్వాసము కలిగి ఉండును. అనగా మధ్యమాధికారి భక్తుడు భక్తితో శ్రీకృష్ణుని ఆరాధించు విధానములలో దృఢమైన విశ్వాసము కలిగి ఉన్నను. ప్రామాణిక గ్రంథముల నుండి ఉదాహరించుచు ప్రతి పక్షములకు చక్కని యుక్తులను నిర్ణయములను ఇతడు అందజేయలేకపోవచ్చును. అయినను తన వరకు తాను శ్రీకృష్ణుడే పరమారాధ్యుడను దృఢ విశ్వాసముతో ఉండును. కనిష్టాధికారి 3వ తరగతి భక్తుడు. ఇతని విశ్వాసము తగినంత దృఢమునుండదు.
తగినంత దృఢముగా నుండదు. శాస్త్ర నిర్ణయములు ప్రామాణికములని గుర్తింపడు. బలమైన యుక్తులతో ప్రతిపక్షులై లెవరైనను ఈ కనిష్ట భక్తుని విశ్వాసమును చెలింపజేయవచ్చును. ప్రామాణిక గ్రంథముల నుండి ఉదహరించుచు బలమైన యుక్తులను ప్రతిపాదింప జాలకపోయినను లక్ష్య విషయములో దృఢ విశ్వాసము గల మధ్యమాధికారి భక్తుని వలె గాక ఈ కనిష్టాధికారి లక్ష్యములో దృఢ విశ్వాసమును ప్రదర్శింపబడు. అందుకే ఇతనిని కనిష్టాధికారి అందరు. ఇంకను వివిధ ప్రకారములైన కనిష్టాధికారులను భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకములో చతుర్విధ భజంతే మాం జనః సుకృతిరార్జున ఆతో జిజ్ఞాసుతార్థి జ్ఞాని భరతర్షభ. నిరూపింపబడినవి. ఆర్తులు అనగా కష్టములలో ఉన్నవారు, పార్థార్థులు అనగా లౌకిక ప్రయోజనమును కోరువారు, జిజ్ఞాసువులు అనగా తత్వము నెరుగగోరువారు, జ్ఞానులు అనగా బుద్ధి విశేషము గలవారు అని కనిష్టాధికారులలో 4 తరగతుల వారు తమ తమ కోరికలను నెరవేర్చుకొనుటకు భక్తియుక్త సేవ మార్గమును స్వీకరించి దేవాది దేవుడిని చేరుదురు. వారు ఏ దేవాలయమునకో వెళ్ళి తమ ఆర్తిని తొలగింపుమని గాని, తమకు ఆర్థికాభ్యుదయమును కలిగింపుమని గాని, తత్వము తెలిపి తమ అశాంతిని తొలగింపుమను గాని దేవాది దేవుని కోరుదురు. కేవలము భగవంతుని గొప్పతనమును గుర్తుంచు వివేకిని కూడా ఈ ప్రాథమిక భక్తులలోనే పరిగణింపబడెను. అట్టి కనిష్ట భక్తుడు శుద్ధ భక్తుల సాంగత్యము వలన క్రమేణా మధ్యమాధికారి భక్తుడుగాను ఉత్తమాధికారి భక్తుడుగాను ఎదుగును. కనిష్టాధికారి భక్తులకు ఒక ఉదాహరణము ధ్రువ మహారాజు. అతనికి తన తండ్రి రాజ్యము కావలెను. అందుకొరకే అతడు భక్తియుక్త సేవలో నిమగ్నుడయ్యను. కానీ చివరకు అతడు పరిపూర్ణముగా పవిత్రుడైన తర్వాత ఎట్టి ప్రాపంచిక భోగమును కూడా భగవంతుని నుండి స్వీకరించుటకు అతడు నిరాకరించెను. గజేంద్రుడు కూడా అట్టివాడే. ఒకప్పుడు ఆర్తి కలిగినప్పుడు రక్షణ కొరకే అతడు శ్రీకృష్ణును ప్రార్థించెను. అనంతరము అతడు శుద్ధ భక్తుడయ్యను. అదే విధముగా సనాతన సనత్కుమారాదులు కూడా వివేకవంతులైనను సాధువులైనను తుదకు భక్తియుక్త సేవ మార్గము వైపు ఆకర్షింపబడిరి. నైమిసారణ్యములో సమావేశమైన సౌనకాది మహామనులకు ఇట్టి పరిస్థితియే ఎదురయ్యను. వారు జిజ్ఞాసువులు. వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి సూత గోస్వామిని ప్రశ్నింపసాగిరి. అట్లు ఒక శుద్ధ భక్తుని సాంగత్యము సిద్ధించుట వలన వారును శుద్ధ భక్తులు కాగలిగిరి. అందుచేత తమ పురోభివృద్ధి కోసమదియే సక్రమైన మార్గము. ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితిలో ఉన్నను ఒక శుద్ధ భక్తుని సాంగత్యము పొందు అదృష్టము కలిగినచో అనతి కాలంలోనే అతడు ఉద్ధరింపబడి మధ్యమాధికారిగాగును ఉత్తమాధికారిగాగును పరిణమించును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మ. అది అక్కడ స్టార్ట్ చేయండి మాతాజీ. అక్కడ నెంబర్ వస్తుంది చూడండి. నెక్స్ట్ భగవద్గీత 7.28 అక్కడ నెంబర్ ఇచ్చినారు మాతాజీ, పైన బ్రాకెట్ వేసి 3 అని ఉంది. ఇది ఎంత మీనింగ్ కదా మాతాజీ ఇక్కడ నుండి? లేదు మాతాజీ, ఇక్కడ ఇచ్చినారు. అక్కడ 3 అని చెప్పినప్పుడు అక్కడ చదివితే బాగుంటది. గమనించారా మాతాజీ? ఈశ్వరి మాతాజీ మీరు? ఈశ్వరి మాతాజీ కూడా బాగా భలే చదివినారు. నేను అదే అనుకున్నా. అది ఇక్కడ భగవద్గీత అంటే అది కరెక్ట్ గా ఆడ వచ్చింది రండి, భగవద్గీత అనేది ఆ శ్లోకము. నెక్స్ట్ ఇవన్నీ మధ్య మధ్యలలో ఉండేదానా అంది.
ఇప్పుడు ఇక్కడ అది 3, మాతాజీ 4 టైప్స్ మీనింగ్ ఈ 3 పేజీలలో వచ్చాయి మాతాజీ. శ్లోకాలు వద్దంటారా? అట్లా అట్లా కాదు కాదు సార్. మాతాజీ. ఒక అది శ్లోకం ఇప్పుడు చదివి దానికి స్టార్ట్ మీనింగ్ చేసేయండి. ఇప్పుడు అక్కడ పేరా స్టార్ట్ చేసేసేయండి. మీకు నెక్స్ట్ పేజీలో భగవద్గీత 7వ అధ్యాయం 28 హోల్ స్క్వేర్ అది మొత్తం బ్రాకెట్ వేసి పైన 3 వేసారు చూడండి. అక్కడ శ్లోకం చదవమంటారా? అప్పుడు ఈ 3వ శ్లోకం చదవండి. మళ్ళీ నెక్స్ట్ అక్కడ అట్లా ఇంకోటి వచ్చింది చూడండి. అట్లా అట్లా ఒకటి వచ్చినప్పుడు అట్లా అది ఆ శ్లోకం చదవండి మాతాజీ. ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసేయండి పేరా. హరే కృష్ణ. సరే హరే మాతాజీ. కృష్ణ. ఈ 4 వివిధములకు భక్తులను భగవద్గీతలో 7వ అధ్యాయంలో వర్ణింపబడినది. వారందరూ పుణ్యాత్ములుగానే అంగీకరింపబడిరి. పుణ్యాత్ములు కానిచో భక్తియుక్త సేవా మార్గమున ప్రవేశించుటయే జరగదు. నిరంతరము పుణ్య కార్యములు చేయుచు జీవితంలో పాపకర్మ ఫలితము పూర్తిగా అంతరించిపోయిన వ్యక్తియే కృష్ణ చైతన్యమును సాధించగలడని భగవద్గీత. ఇప్పుడు శ్లోకం చదవమంటారా మాతాజీ? 7వ అధ్యాయము 28వ శ్లోకం. అవును మాతాజీ. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते ధ్వంతమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతః. ఈ శ్లోకంలో వివరించుచున్నది, ఇతరులకు ఇది లభ్యం కానిది. కనిష్టాధికారుల ఆర్తులు అర్థార్థులు జిజ్ఞాసువులు జ్ఞానులు అని వారి వారి పుణ్యకర్మలను అనుసరించి 4 వర్ణములుగా వారు విభజించబడిరి. పుణ్యకర్మలు చేయకుండా ఒక వ్యక్తి అర్హుడైనచో అతని అజ్ఞేయతవాదియే, కమ్యూనిస్టో మరి ఏదో అగును. అతనికి భగవంతునితో దృఢమొక విశ్వాసము ఉండదు. కనుక భగవంతునిలో పూర్తి ఆత్మవిశ్వాసముతో తన ఆర్తిని తానే తొలగించుకొనగలనని అతడు భావింపబడును. కానీ ఈ 4 కనిష్ట భక్తులలోనూ జ్ఞాని తనకు ప్రియతముడని శ్రీకృష్ణుని భగవద్గీత 7వ అధ్యాయం 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తేర్వైశిష్యతే ప్రియా హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ. ఈ శ్లోకంలో పేర్కొనెను, అతడు జ్ఞాని కనుక ఎట్టి బహిసుఖముల కోసము శ్రీకృష్ణుని సమీపింపడు. శ్రీకృష్ణుని ఆశ్రయించు జ్ఞాని తన ఆర్తిని తొలగింపుమనియో అర్థలాభమును శ్రీకృష్ణు నుండి కోరడు. అనగా ఆది నుండి అతనికి శ్రీకృష్ణునితో గల అనుబంధము ఇంచుమించు ప్రేమరూపమైన అనుబంధమే. అంతేకాక తన శాస్త్ర పాండిత్యము వలన శ్రీకృష్ణుడే దేవాది దేవుడని అతడు గ్రహించగలడు. ఎన్నెన్నో జన్మలెత్తిన తర్వాత గాని ఒక వ్యక్తి జ్ఞాని కాడనియో, జ్ఞాని అయిన వెంటనే వాసుదేవుడే సర్వమునకు మూలమనియు సర్వకాల కారణములకు కారణమనియు గుర్తించి అతడు వాసుదేవుని శరణు వేడుననియు భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మసు దుర్లభః. ఈ శ్లోకంలో బోధించుచున్నది, అట్లు శరణు వేడి అతడు శ్రీకృష్ణుని పాదపద్మములచే అంటిపెట్టుకొని ఉండి ఆయనపై ప్రీతిని పెంపొందించుకొనును. అట్టి జ్ఞానియే శ్రీకృష్ణునకు ప్రేతముడైనను ఇతరులు కూడా ఉదాత్తులుగా అంగీకరింపబడిరి. వారు అర్హులైనను అర్థార్హులైనను సంతృప్తిని కోరియే కదా శ్రీకృష్ణుని ఆశ్రయించుట. అందుచే వారును ఉదాత్తులుగా విశాల హృదయులుగా మహాత్ములుగా అంగీకరింపబడిరి. జ్ఞానస్థితి ప్రాప్తించినచో ఏ భక్తుడును దేవాది దేవుని ఆరాధనకు కట్టుబడి ఉండజాలడు. తక్కువ మేధాశక్తి గలవాడును లేదా మేధాశక్తి మాయచే ఆవరింపబడిన వారును ప్రకృతి గుణముల ప్రభావముచే వివిధ దేవతలను ఆరాధింతురు. తాను కేవలం ఈ శరీరం కాదనియో తాను ఆత్మను అనియు పూర్తిగా గ్రహింపినవాడే జ్ఞాని. తాను ఆత్మననియు శ్రీకృష్ణుడు పరమాత్మ అనియు గుర్తించినవాడు. హరే కృష్ణ. తాను ఆత్మననియు శ్రీకృష్ణుడు పరమాత్మననియు గుర్తించినవాడు కనుక తన శరీరముతో గాక శ్రీకృష్ణునితోనే తనకు సన్నిహితమైన సంబంధం గలదని
అతనికి బోధపడును. అర్థుడును అర్థార్థియు భౌతిక జీవిత దృష్టి కలవారు. ఆర్తియు ధనావశ్యకతయు రెండును ఈ శరీరమునకు సంబంధించినవే కదా. జిజ్ఞాసువైన వాడు ఆర్తిని కంటేను అర్థార్థి కంటేను పైమెట్టు మీదవాడు అయినను అతడు కూడా భౌతిక స్థితికి చెందినవాడే. శ్రీకృష్ణుడు అన్వేషించు జ్ఞాని ఒక్కడే తాను ఆత్మను అనగా బ్రహ్మమును అనియు, శ్రీకృష్ణుడు పరమాత్మ లేదా పరబ్రహ్మ అనియు స్పష్టముగా గ్రహించినవాడు. పరిమితమును పరతంత్రమైనది అగు జీవాత్మ నిరంతరము అపరిమేయ తత్వముగు పరమాత్ముడైన శ్రీకృష్ణునితో అనుబంధము కలిగి ఉండవలను అనియు అతనికి తెలియదు. అది జ్ఞానికి శ్రీకృష్ణునితో గల సంబంధము. దేవాత్మ నుండి విడిబడిన కృష్ణ దేహాత్మ భ్రాంతి నుండి విడిబడిన వ్యక్తియే శుద్ధ భక్తియుక్త సేవకి అర్హుడని మనము నిర్ణయించవచ్చును. బ్రహ్మ సాక్షాత్కారమును పొంది భౌతికమైన ఆరాటముల నుండి విడిబడి సర్వజీవులను సమదృష్టితో చూడగలవాడు భక్తియుక్త సేవ మార్గమున ప్రవేశించుటకు అర్హుడని 18వ అధ్యాయం 54వ శ్లోకంలో కూడా ధృవపరచబడుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. జపం చేస్తారు హరే మాత కృష్ణ. గారు. చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమద్భక్తివేదాంత స్వామినితి నామిని నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ
राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम राम 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम 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 राम
హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ మహామంత్రానికి జై. శ్రీ ప్రభుపాదుల వారికి జై.